కోసమే తెచ్చావా? చాలా థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మమ్మ మన కోసం ఫ్రూట్స్ తెచ్చింది. తాతయ్య ఇదిగో. ఏది ఇవ్వమ్మా? ఇదిగో. ఇవ్వమ్మా, సరిపోలా. ఇదిగో. నువ్వు ఇంకోటి తీసుకో. ఇంటి నిండా ఈ పిల్ల మొక్కేంటే? దీనికే కాకుండా మొత్తం అందరి చాకరీ నెత్తినేసుకొని చేస్తున్నావా? అమ్మా, ఆదివారం అని దాని ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సరదాగా ఆడుకుంటామన్నారు. సరే అన్నాము, ఆడుకుంటున్నారు. థ్యాంక్స్ ఆంటీ. థ్యాంక్స్ అండం, నెత్తినెక్కి పిండి కొట్టడం. అమ్మా, ఎందుకలా విసుక్కుంటావు? పిల్లలు అల్లరి చేస్తేనే అందమమ్మా. అవునవును, నేనేమన్నా పిల్లల కన్నదానా నాకు తెలియడానికి? నువ్వంటే డైరెక్ట్గా పిల్లని సంకనెత్తుకున్న దానివి. ఇంకా నయం, దారిలో నాగమణి వదిన వాళ్ళు కనిపించారు. మేము ధరణి ఇంటికేనని ఆటో ఎక్కించాను. అంతలో ఏదో అర్జెంటు పనుందమ్మా అని దిగండి. వచ్చుంటే నువ్వేమన్నా బేబీ కేర్ సెంటర్ నడిపిస్తున్నావేమో అనుకునేవాళ్ళు. అయిందా? కోపం కక్కేసావా? ఇక్కడ ప్రశాంతంగా కూర్చో, కాఫీ తెచ్చిస్తాను, తాగి వెళ్దు. చాలా మారిపోయావు నువ్వు. నీకు కన్నతల్లి కన్నా ఈ పిల్లే ఎక్కువైపోయింది. దాని మీద ఈగ వాళ్ళనివ్వవు, నన్ను మాత్రం ఎన్నైనా అంటావన్నమాట. హలో, భవిష్య వాళ్ళ మమ్మీనండి? అవునండి. మా అమ్మాయి హంసిక, అబ్బాయి కార్తికేయ వచ్చారు. వాళ్ళు స్వీట్ తిన్నాకే అన్నం తింటారు. అది మ్యాంగో పికిల్ వేస్తేనే తింటారు. కాస్త వాళ్ళని చూసుకోండి. అలాగేనండి. హలో హలో, మా సంతోష్ మీ ఇంటికి వచ్చాడు. వాడు చిప్స్ లేంది అన్నం తిండు. కాస్త చూసుకోండి. సరేనండి. అలాగేనండి. అమ్మా, నువ్వు కూర్చొని కాఫీ తెచ్చిస్తాను. తాతయ్య, ఆడుకుందామా? ముందు ఎవరు ఎక్కువ తింటారో ఆ ఆట ఆడుకుందాం. అప్పుడు ఆడుకుందాం. ఇందాక ఎవరే ఫోన్లో? అలాగే, సరే నేను చూసుకుంటానంటున్నావు. ఆడుకోవడానికి వచ్చిన పిల్లల మదర్స్ అమ్మా. ఏంటట? ఎవరి పిల్లలకున్న అలవాట్లు వాళ్ళు చెప్పారు. నేను సరే అన్నాను. తెలిసిపోయింది, నువ్వు ఇంట్లో పని మనిషివని ఊరంతా తెలిసిపోయింది. అందుకే అలా పనులు చెప్తున్నారు. చేయవే, మొత్తం అందరికీ చేయాల్సినవన్నీ చెయ్యి. ఎడం చెయ్యి, కుడి చెయ్యి అని తీరిక లేకుండా చెయ్యి. ఏమండి మహారాజా వారు, మీ రాణిగారిని వీళ్ళమ్మ బాబు ఫలానా పని చేయండి, ఫలానాది మాత్రమే పెట్టండి అని ఆర్డర్లు వేస్తున్నారు. అది రాణివో పని మనిషో నాకు అర్థం కావడం లేదు. కాస్త నోరు తెరిచి అదేం పనమ్మాయి కాదు, నా భార్య, భవిష్యత్తు తల్లి, వచ్చి మీ పిల్లల్ని మీరు తీసుకెళ్ళండి అని చెప్పచ్చుగా.